వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతుని. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. నంద్యాలలో భారీ చోరీ కేసు ఛేదన, 15 లక్షల బంగారం స్వాధీనం. ఖమ్మంలో 3.5 కోట్ల గంజాయి ధ్వంసం, 32 కేజీల సీజ్ చేసిన మత్తు పదార్థం దహనం. టిట్కో లబ్ధిదారులకు ఎమ్మెల్యే పిలుపు, వెంటనే ఇళ్లలోకి చేరాలని సూచన. సైదాబాద్ సింగరేణి కాలనీలో దారుణ పరిస్థితులు, చెత్త మరుగునీటితో ప్రజల అవస్థలు. నంద్యాల సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏసీపీ సోదాలు, సీనియర్ అసిస్టెంట్ ఇంట్లోనూ తనిఖీలు. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు, మాజీ సిఐ నాగరాజు కస్టడీ విచారణ ముగింపు. వైసీపీ దీక్ష శిఖరంపై టీడీపీ దాడి, శిబిరం ధ్వంసం, కోడిగుడ్లతో దాడి. టీడీపీ కండువతో డిఎస్సి అభ్యర్థి దీక్ష, ఉద్యోగం కోసం ఆవేదన. ప్రేమ వివాహంపై రగడ, ఎమ్మెల్యేపై కుమారుడి సంచలన ఆరోపణలు. టీడీపీకి షాక్, జగన్ ను కలిసిన దేవరపల్లి హోటల్ నిర్వాహకురాలు. వీడియోపై టీడీపీ నేత అనుచరుల దాడి, రిపోర్టర్ను ఇంట్లో బంధించిన ఘటన కలకలం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ, 30కి పైగా అజెండా అంశాలపై చర్చ. పేదలకు ఇంటి స్థలాల కోసం సిపిఐ పాదయాత్ర, 17న చలో కలెక్టర్ కార్యాలయానికి పిలుపు. నంద్యాలలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. జిల్లా ఎస్పీ సునీల్ సోరన్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టి నిందితులను గుర్తించారు. వారి నుంచి 15 లక్షల విలువైన 115 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకున్నారు. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వచ్చిన వాళ్ళకి అందరికీ నమస్కారం. ఈరోజు ఇంకొకసారి ఒక అంతరాష్ట్రీయ గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది. ఈ గ్యాంగ్ మెంబర్స్ మీద 4 స్టేట్స్ లో ఆల్మోస్ట్ 30 వరకు కేసెస్ ఉన్నాయి. సో మెయిన్లీ కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, గోవా ఈ స్టేట్స్ లో వాళ్ళు ఇప్పటి వరకు ఇంతకు ముందు ప్రాపర్టీ ఆఫెన్సెస్ చేస్తూ ఉంటారు. మన ఆంధ్రాలో కూడా వాళ్ళు ఇప్పటి వరకు 3 ఆఫెన్సెస్ చేశారు. నంద్యాల్ జిల్లాలో లాస్ట్ ఇయర్ మార్చ్లో ఒక హెచ్బి చేశారు వాళ్ళు. మన నంద్యాల్ తాలూకా పిఎస్ పరిధిలో ఇది రైతు నగర్ ఏరియాలో డిహెచ్బి చేయడం జరిగింది. ఆ డిహెచ్బిలో ఆల్మోస్ట్ 30 తొల వరకు ప్రాపర్టీ వాజ్ లోస్ట్, 30 తొల గోల్డ్. సో మనం అన్ని సీసీటీవీ ఫుటేజెస్ వెరిఫై చేసుకొని అన్ని ఇంకా మన దగ్గర ఉన్న ఆధారాలు అన్ని వెరిఫై చేసుకొని ఈ గ్యాంగ్ని ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. సో అప్పటి వరకు ఈ గ్యాంగ్ని ట్రేస్ చేయడానికి ఎఫర్ట్స్ మేము పెడుతున్నాము. అండ్ ఫైనలీ ఈరోజు ఒక గ్యాంగ్ మెంబర్ జఫర్ అలీ అతని పేరు, అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి 115 గ్రామ్ గోల్డ్, సుమారు ఒక 11.5 గోల్డ్ ఓర్నమెంట్స్ ని కూడా స్వాధీనం చేయడం జరిగింది. ఈ పర్సన్ మీద ఆల్మోస్ట్ 17 కేసెస్ ఉన్నాయి. అన్ని డిహెచ్బి, నైట్ హెచ్బి కేసెస్ ఉన్నాయి. సో మన దగ్గర జరిగిన ఆఫెన్స్ లో టోటల్ 4 గ్యాంగ్ మెంబర్స్ షామిల్ అయ్యారు. 4లో ఇంకొకరు గ్యాంగ్ మెంబర్ నితీష్ డాఫ్లే అతని పేరు. అతను కొన్ని నెలల క్రితం ఒక
చనిపోయారు అని మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇంకా ఇద్దరిని ఇప్పుడు పట్టుకోవాలి. వాళ్ళ కోసం మేము అన్ని ఎఫర్ట్స్ చేస్తున్నాము. ఇంకా ఇద్దరిని పట్టుకొని ఇంకా ఈ కేసులో ఏం ప్రాపర్టీ దొంగతనం జరిగింది ఆ ప్రాపర్టీని కూడా మేము రికవర్ చేస్తాము. సో ఇప్పటి వరకు లాస్ అయిన 30 తులాల బంగారంలో ఒక 11.5 బంగారం మనం ఈరోజు రికవరీ చేసి ఒక గ్యాంగ్ మెంబర్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో దానికి మీ అందరినీ ఇక్కడికి ఖమ్మం ఎక్సైజ్ అధికారులు 3.50 కోట్ల విలువైన 696.1 కిలోల గంజాయిని ధ్వంసం చేశారు. 4 ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో నమోదైన 32 కేసులకు సంబంధించిన గంజాయిని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గోపాలపేటలోని అనుమతించిన కేంద్రాల్లో దహనం చేశారు. నంద్యాల టిట్కో కాలనీలో మౌలిక సదుపాయాలను టిట్కో ఎండీ బి సునీల్ కుమార్ రెడ్డి పరిశీలించారు. మిగిలిన పనులను త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు ఇళ్లు అందించాలని అధికారులను ఆదేశించారు. టిట్కో ఇళ్లలో అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామని, అర్హులైన లబ్ధిదారులు ఆలస్యం చేయకుండా వెంటనే తమ ఇళ్లలోకి చేరాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పిలుపునిచ్చారు. లో ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ ఆయనతో మాట్లాడడానికి మున్సిపల్ ఆఫీస్ కి రావడం జరిగింది. ఇక్కడ అధికారులందరూ కూడా టిట్కోకి సంబంధించిన అధికారులందరూ కూడా ఉన్నారు. మా కమిషనర్ గారు కూడా ఆలగడ్డ నుంచి మున్సిపల్ కమిషనర్ గారు కూడా రావడం జరిగింది. సో అందరితో కూర్చొని ఈ రోజు డిస్కస్ చేసి ఆలగడ్డలో నిన్న నేను మరి డోర్ టు డోర్ కార్యక్రమంకి టిట్కో ప్రాంతంకి వెళ్ళినప్పుడు ప్రజలు పడే ఇబ్బందులు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి ఎండి గారికి వివరంగా చెప్పడం జరిగింది. రాష్ట్రం మొత్తంలో కూడా మంగళగిరి తర్వాత ఆలగడ్డ ఆక్యుపెన్సీ బాగా ఉందని చెప్పి ఎండి గారు కూడా మమ్మల్ని అప్రిషియేట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆలగడ్డ ప్రాంతంలో అందరికీ స్థలాలు ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టించడానికి సాధ్యం కాదు కాబట్టి అప్పట్లో బై ఎలక్షన్ టైంలో నంద్యాలకి ఏదైతే అప్పుడు శాంక్షన్ చేశారో అదే టైంలో నారాయణ గారిని రిక్వెస్ట్ చేసి ఆలగడ్డ ప్రాంతం కూడా ఆ రోజు ఆ టైంలో మేము శాంక్షన్స్ తెప్పించుకోవడం జరిగింది. సో ఆ శాంక్షన్ తెప్పించుకునేవి కూడా గత ప్రభుత్వంలో కన్స్ట్రక్షన్స్ లాస్ట్ లో కొన్ని కన్స్ట్రక్షన్ పార్ట్లు వాళ్ళు చేయడం జరిగింది. అక్కడ కొన్ని ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎండి గారితో చెప్పడం జరిగింది. అదే విధంగా ఎవరైతే కొంతమంది రెంట్కుంటున్నారు, ఎవరైతే ఆల్రెడీ 2 లేదా 3కి ఎవరికైతే ఇల్లున్నాయో వాళ్ళు ఆల్రెడీ ఉంటున్నారని కొన్ని సమస్యలు ఏవైతే చిన్న చిన్నవి ఉన్నాయో అవి వాళ్ళ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆలగడ్డ టిట్కో ప్రాంతానికి వెళ్ళడానికి ఒక అప్రోచ్ రోడ్ లేదు, అది కూడా శాంక్షన్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. సైదాబాద్ సింగరేణి కాలంలో చెత్త పెరుగుపోవడం, మురుగునీటి కాలువలు పొంగి పొరలడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాతబస్తీ ప్రాంతాల్లో పరిశుభ్రతపై ప్రభుత్వం దృష్టి సారించాలని, ఉన్నతాధికారులు కాలనీ సందర్శించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
कितना साल से तकरीबन 15 साल से ऐसी चाहिए। अभी तक एक मोरी नया नहीं बना, एक पाइपलाइन नया नहीं आया, कुछ भी नहीं आया। पूरा गली में कचरा, वॉशरूम करे तो भी वो वॉशरूम पूरा रोड के ऊपर से आ जाता है इधर। अब देखो पूरा यहाँ से वहाँ तक पूरा पब्लिक भी फिरने का ये नहीं है। एक म्यूनसिपालिटी का गाड़ी कौन सा भी नहीं आता है तो करके जाता, फिर कल से फिर सेम वैसे आ जाता पूरा। पूरे एमएलए साहब अभी कॉर्पोरेटर साहब आके देख रहे, करार में बोल रहे, जब का जब आके टेम्पररी काम हो जा रहा, फिर नए दिन से फिर वही रिपीट हो रहा। कितना बार भी आके कराया तो भी वही प्रॉब्लम हो रहा है। ये परमानेंट सॉल्यूशन करने का वास्ते कुछ मदद करना पड़ता है प्रेस रिपोर्टर आप। पूरे छोटे छोटे बच्चे बड़े लोग आए, पूरे बस्सी का धोखा नहीं है बस्सी में। पूरे बीमारी से परेशानी हो रहे, पूरा मच्छर बहुत है, तो मच्छर में आने वाला गाड़ी भी नहीं आ रहा टाइम पे, बहुत तकलीफ हो रहा। पानी में भी ड्रेनेज पानी आ जाता, सुबह में 5 मिनट तक ड्रेनेज पानी आता, और 5 मिनट हो गया बाद अपन पानी बदले के पीना पड़ता। पहले पहले पूरा कचरा आता पानी में, कहीं बहुत तो 15 ईयर्स से पाइपा चेंज नहीं करे अभी तक, पानी के पाइपा चेंज नहीं करे, ड्रेनेज का पाइपा चेंज नहीं करे, एक रोड भी नहीं डाले कॉलोनी में अभी तक। देख लो आप, पाइप देख लो एक बार। रूलिंग में तो यागतपुरा है, एमआईएम पार्टी का है। अभी एमएलए साहब, इससे पहले एमएलए साहब, अभी एमएलए साहब भी बोल रहे हैं, आके देख रहे करा रहे। मगर मैं पूछा तो हमारे कॉर्पोरेटर साहब को पूछा तो सोसाइटी का फंडिंग नहीं है बोल के बोल रहे। कहीं बोलो तो एरिया पूरा रोजरी सोसाइटी का नीचे है एरिया, बाहर कॉलोनी में पूरा काम होते हैं। कहीं बोलते तो टैक्स बन रहा, सब बन रहा, मगर इधर कॉलोनी में कुछ भी काम नहीं हो रहा काम टेम्पररी। आज साहब आए, कल आके गाड़ी आ रहा, क्लीन कर रहा, चल जा रहा, मगर परमानेंट सोल्यूशन कभी भी नहीं हो रहा इधर। परमानेंट सोल्यूशन होना बोले तो आप भी सपोर्ट करें तो ये एमएलए साहब, अभी बड़े साहब कौन तो भी देख के जरा बस्ती का वास्ते देखो। आप एक बार देख लो। पूरे चूहे दिख रहे, देखो बड़े बड़े चूहे, घूम करके देख लो, पूरे चूहे दिख रहे। सांपा भी है इसमें। कैसा रह रहे हैं आप लोग? रहना पड़ता है ना, एक दिन फायर हुआ तो నంద్యాల జిల్లా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పాటు అక్కడ సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న గోపాలరావు నివాసంలో ఏసీపీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలపై కర్నూలు సమీపంలోని పెద్దపాడులోని ఆయన ఇంట్లోనూ తనిఖీలు కొనసాగిస్తున్నారు. సోదాలు పూర్తయిన అనంతరం ఆస్తుల వివరాలను ఏసీపీ అధికారులు వెల్లడించనున్నారు. ओके सर। వ్యక్తి కర్నూలుకు చెందినటువంటి వ్యక్తి గోపాలరావు నంద్యాల సబ్ రిజిస్టర్ ఆఫీస్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నటువంటి గోపాలరావు అనేటటువంటి వ్యక్తి కర్నూలుకు చెందినటువంటి ఈయన అక్రమంగా ఆస్తులు సంపాదించినాడు అన్నటువంటి మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు ఆయన మీద అక్రమాస్తులకు సంబంధించిన కేసును రిజిస్టర్ చేసి కర్నూలు ఏసీబీ కోర్టు ద్వారా సర్చ్ వారెంట్స్ తీసుకొని ఈరోజు తెల్లవారుజామున ఏకకాలంలో ఆయన మరియు ఆయనకు సంబంధించినటువంటి 5 ప్రదేశాలలో 5 మంది బంధువులు మరియు ఆయన ఆఫీస్లో మొత్తం 6 ప్రదేశాలలో ఏకకాలంలో ఈరోజు సర్చెస్ను ఏసీబీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించినటువంటి ఈ రెసిడెన్షియల్ హౌస్లో ఏసీబీ డిఎస్పైను నేను మరియు మా ఇన్స్పెక్టర్స్ సిబ్బంది ఇక్కడ సర్చెస్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఇప్పటిదాకా మా దృష్టికి వచ్చినటువంటి ఆస్తులు ఈయనకు ఈ హౌస్, ఈ గోపాలరావు ఉన్నటువంటి ఈ హౌస్ G+2 ట్రిప్లెక్స్ హౌస్,
కర్నూలు బాలాజీనగర్లో ఒక 3 అంతస్తుల భవనము, అలాగే ఉల్చాల రోడ్లో ఒక 2 అంతస్తుల భవనము, అదేవిధంగా 5 స్థలాలు, ఇంటి స్థలాలు, ఒక కారు, ఇవన్నీ కూడా మేము గుర్తించడం జరిగింది. ఇప్పటికీ ఇంకా సర్చెస్ జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఆయనకు సంబంధించినటువంటి డబ్బులు కానీ, బ్యాంకు లాకర్లు కానీ, ఇంకా గోల్డ్ అండ్ జ్యువెలరీ కానీ, వీటన్నిటి గురించి కూడా కూలంకషంగా సర్చెస్ చేయడం జరుగుతుంది. అన్ని వివరాలను తర్వాత తెలియజేస్తాం. ఇప్పటికీ ఈ విలువ సుమారు బహిరంగ మార్కెట్లో దాదాపు 2,80,00,000 వరకు ఉందని గుర్తించడం జరిగింది. తదుపరి వివరాలు తర్వాత తెలియజేస్తాం. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మాజీ సీఐ నాగరాజు కస్టడీ విచారణ ముగిసింది. 7 రోజుల పాటు విచారించిన సిట్ అధికారులు వైద్య పరీక్షల అనంతరం నాగరాజును విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. డిఎస్సి పరీక్షల అక్రమాలపై సిబిఐ విచారణ కోరుతూ విజయవాడ ముత్యాలపాలలో వైసీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరంపై టీడీపీ దాడి చేసింది. దీక్షా శిబిరాన్ని ధ్వంసం చేయడంతో పాటు వైసీపీ నాయకులపై కోడిగుడ్లతో దాడి జరగగా ఇరు పార్టీ కార్యకర్తల మధ్య తోపులాటతో ఘటన ఉద్రిక్తంగా మారింది. అనంతపురం జిల్లా గుంతకల్లులో డిఎస్సి అభ్యర్థి ప్రభావతి టీడీపీ కండువాతో నిరాహార దీక్ష చేపట్టారు. తమకు రావాల్సిన ఉద్యోగాన్ని మరొకరికి ఇచ్చారని ఆరోపిస్తూ మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంను కలిసినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె దీక్షను పోలీసులు అడ్డుకున్నారు. ఎవడు చేసేవాడు అధికారులు అదే పార్టీలో
రాజీనామా చేయాలి అని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రేమ వివాహానికి వ్యతిరేకంగా తన తండ్రి కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మనుషులతో దాడి చేయించారని కుమారుడు ఆరోపించారు. తమకు కాబోయే భార్య కుటుంబానికి ప్రాణహాని ఉందని వెంటనే పోలీసు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశాడు. మాస్క్ పెట్టుకొని వచ్చి నాకు ఇవ్వాలి అంటే వాళ్ళ ఒక్కరికి ఇచ్చేది లేదు, ఇద్దరు ముగ్గురికి ఇచ్చేది లేదు. అది మేము యాక్సెప్ట్ ఇస్తాం. ఆంటీకి అందరూ మాస్క్ పెట్టుకొని వచ్చి మాస్క్ పెట్టుకున్నా మాస్క్ ఇస్తలేదు. నా ఫోన్లో వీడియో తీస్తుంది అక్కడ పడేసి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. సార్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఫోన్ పట్టుకున్నారు ఇవ్వండి అంటే అప్పుడు జాయిన్ చేసి అప్పుడు జోబులు ఆయననే చెప్తున్నాను. నా పేరు సంతోష్ గౌడ్, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వాళ్ళ అబ్బాయిని. నేను శ్రీయశ్రీ అనే అమ్మాయిని ఇష్టపడుతున్నాను. రీసెంట్గా మాకు జూలై 8న ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. ఇదంతా మా పేరెంట్స్కి తెలుసు, వాళ్ళ కన్సర్న్ ఉంది, వాళ్ళు ఒప్పుకున్నారు. అంటే వాళ్ళు ఓన్గా చేయడానికి అగ్రీ చేయలేదు, కానీ నీకు ఇష్టం ఉంది కాబట్టి నువ్వు చేసుకోవచ్చు, నీకు పర్మిషన్ ఇస్తున్నా అని చెప్పారు. అలా మేము మా అత్తమ్మతో మేము వాళ్ళ ఫ్యామిలీ కలిసి ఎంగేజ్మెంట్ చేసుకున్నాము, పబ్లిక్గా చేసుకున్నాం, అందరికి తెలుసు, ఇంట్లో కూడా తెలుసు అందరికీ. నేను ఆల్మోస్ట్ ఇక్కడ 1 month అవుతుంది ఇక్కడ ఉండి, వీళ్ళ ఇంట్లోనే ఉంటున్నా, మా ఇంట్లో కూడా తెలుసు, అందరికీ తెలుసు. కానీ నిన్న కొంతమంది ఒక 40 members అట్లా మా ఇంటిపైకి ఇక్కడ దాడి చేసినారు. ఆ ఎవిడెన్స్ కూడా మీరు ఇక్కడ వెనకాల మొత్తం అటాక్ చేసినాయి, డోర్ పగిలిన అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇదంతా ఓన్లీ ఈ మ్యాటర్ అమ్మాయి విషయం వల్ల ఇదంతా జరుగుతుంది. దేవరపల్లి హోటల్ ధ్వంసం చేశారన్న ప్రచారం అబద్ధమని హోటల్ నిర్వాహకురాలు వరలక్ష్మి స్పష్టం చేశారు. టీడీపీ నేతలు బెదిరించి తప్పుడు ప్రకటన చేశారని ఆమె మాజీ సీఎం వైఎస్ జగన్ ను కలిసి వివరించినట్లు వెల్లడించారు. అవునండి, అక్కడికి వెళ్ళామండి. దుర్గారావు గారు రమ్మన్నారని అక్కడికి వెళ్ళామండి. ఏమో అసలు ఏం జరిగింది అన్నారు. ఇలా పోనీ మరి అమ్మ మీరు ఇక్కడ ఎలా జరిగితే మీరు ఇక్కడ చెప్పుకుందా, మరి జగన్ గారు దేవుడని అదని ఇదని ఎందుకు అంటున్నారన్న. ఆయన వల్ల మేము లాభం పొందాం కాబట్టి జగన్ గారి గురించి ఇలా చెప్తున్నాం. ఏం మాట్లాడాలని నాకు తెలియదు, మేము ఆయన అందరిని బాగుపడ్డాం కాబట్టి మాకు మంచి జరిగిందని చెప్పామండి. మరి ఎమ్మెల్యే గారు వస్తానన్నారు, మీకు అన్ని చూసి ఇస్తానన్నారు కదా అన్నారు. మాకు ఎవరే మాకు వద్దండి, మాకు అవసరం లేదు, మా ఏం పోలేదని చెప్పానండి. పొద్దున్నే వచ్చి ఎంఆర్ఓ గారు వచ్చారండి, కలెక్టర్ గారు తీసుకురమ్మన్నారు మిమ్మల్ని, అక్కడికి రండి, కారు పంపిస్తానన్నారు, 8 రెడీ అయ్యి రండి, మీ ఆయన గారు మీరని అన్నారు. నేనేం మాట్లాడలేదు, దుర్గారావు గారి దగ్గరికి వచ్చి ఇలాగని చెప్పాను. అదే అంటే సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. 30కి పైగా ఎజెండా అంశాలపై చర్చించనున్న కేబినెట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ యాక్ట్ 2026 తో పాటు ఏపీ పీపీపీ పాలసీ 2026 ముసాయిదాకు ఆమోదం తెలపనుంది.
తిరుపతిలో టీడీపీ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్ నివాసం ఎదుట ముగిసిన నిరసనను కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులపై ఆయన అనుచరులు దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. రిపోర్టర్ సునీల్ ను ఇంట్లో బంధించి అనంతరం పోలీసులు బయటకు తీసుకొచ్చిన ఘటన కలకలం రేపింది. నంద్యాల పట్టణంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించి పేదలకు ఇంటి స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీల ప్రకారం ప్రతి అర్హునికి కుటుంబానికి 2 సెంట్ల స్థలం 5 లక్షలతో ఇల్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. ఈ నెల 15న ఇంటి స్థల అర్జీదారులతో కలిసి చలో కలెక్టర్ కార్యాలయం కార్యక్రమం నిర్వహించి భారీ ఆందోళన చేపడతామని ప్రకటించారు. నంద్యాల పట్టణంలోని అన్ని వార్డుల సమస్యలను నంద్యాలలో అన్ని వార్డుల సమస్యలు పరిష్కరించాలని అధికారులను నిర్లక్ష్య వైఖరి ఇవ్వాలి. అర్హులైన నిరుపేదలకు ఇంటి స్థలాలను ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. అర్హులైన నిరుపేదలకు ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పేదలకు ఇళ్ల స్థలాలు. సిపిఐ దేశవ్యాప్తంగా ఈ రోజు నుంచి 15వ తేదీ వరకు స్థానికంగా ప్రజలకు ఇచ్చేటువంటి వాగ్దానాలను అమలు చేయాలని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రతి పేదవాడికి 2 సెంట్ల స్థలం ఇచ్చి గృహ నిర్మాణం కోసం 4 లక్షల రూపాయలు ఇస్తామని కూటమి ప్రభుత్వం హామీ చేసి అమలు చేసి నేటికి 26 నెలలు అవుతా ఉంది. ఈ 26 నెలల్లో ఆ హామీని అమలు చేయలేదు. చాలా మహిళలకు ఒకరికి 1500 రూపాయలు నెలకు ఇస్తానని చెప్పారు. చదువుకున్న నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి కింద 3000 రూపాయలు చెల్లిస్తామన్నారు. ఆ హామీని అమలు చేయాలని ఈ రోజు నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి సుంకులమ్మ వీధి నుండి ఈ ప్రజా పాదయాత్ర ప్రారంభమైంది. పేదవాడికి సొంత ఇంటి కల నెరవేరుస్తాం, గత ప్రభుత్వం వైఫల్యాలని మా ప్రభుత్వం నెరవేరుస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు మేము అడుగుతా ఉన్నాం, ఈ నంద్యాల టౌన్ లో మీరు పేదవాడికి 2 సెంట్ల స్థలం ఇవ్వడానికి మీకు చేతులు రావడం లేదు. మీ పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి 2 ఎకరాల స్థలం ఇప్పించుకొని మీరు అందమైన భవంతులు కట్టుకుంటా ఉంటే మేము ఉండడానికి జాగాలు లేక అద్దె ఇంట్లో జీవనం సాగిస్తూ ఒక కుటుంబ చిన్న ఇంట్లో 3-4 జీవనం సాగిస్తా ఉన్నాం. కాబట్టి నంద్యాల పట్టణంలో మీకు అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించారు కాబట్టి నంద్యాల పట్టణంలో ప్రజానికానికి ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పేసి ఈ పాదయాత్రను చేపట్టం చేస్తా ఉన్నాం. ఈ పాదయాత్ర ముగింపు సందర్భంగా 17వ తేదీన చెలో కలెక్టర్ కార్యాలయం నిర్వహిస్తా ఉన్నాం. ఆ రోజు కల్లా మీరు స్పష్టంగా ప్రకటన చేయకపోతే మా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈ పాదయాత్రలో వేలాది మంది పాల్గొనాలని పిలుపునిస్తా ఉన్నాం. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.